స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రేయి మొగళ్ళు మీతో నివసించేటువంటి వారముగా మేము ఉండునట్లు సహాయం చేయండి. ప్రార్థించే వారముగా మీతో సహవాసం చేసేటువంటి వారముగా ఉండునట్లు కృప దయచేయండి. అటు స్వేచ్ఛను స్వాతంత్రతను మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయము చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు మీ పాదముల యొక్క కూర్చొని మీ మాటలు మేము వింటూ ఉండగా మీరు మా మధ్య బోధకుడిగా ఉండి మాతో మాట్లాడండి. ప్రభువా, మమ్మల్ని దర్శించండి, బలపరచండి. ఇవి యాంత్రికంగా కాకుండా ఆయన జీవప్రదంగా ఉన్నట్లు ప్రభువా ఈ కార్యక్రమం సహాయం చేయండి. ఆరాధన ద్వారా ప్రభువా మమ్మల్ని మీరు దర్శించండి, మా హృదయాలను మీరు తెరవండి. మీ వాక్యంతో మా హృదయాలు నింపబడినట్లు మా విశ్వాసము మీ మాటతో సంధించినట్లుగా ప్రభువా మీరు సహాయం చేయమని, మీ శక్తిని తాకే భక్తిలోనికి మమ్మల్ని నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం వాక్య పఠనంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి 34వ వచనం వరకు మనం ఇందాక మార్చి చదువుకున్నాం. ఈ వాక్య భాగము మనకు సుపరిచితమైన వాక్య భాగమే. దేవుని వాక్యము ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మనుషులను దర్శించేటువంటిదిగా ఉంది. దేవుని వాక్యాన్ని మనం ఎంత ధ్యానం చేసినా అందులో నుండి అనేకమైనటువంటి నూతన విషయాలు నిరంతరం బయటకు వచ్చేటువంటివిగా ఉంటాయి. ఒకసారి అయిపోయింది అనే దానికి అవకాశం లేదు పిల్లలు. సరే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య పట్టణంలో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఒక స్త్రీ ఏ రీతిగా తన రక్తస్రావ రోగము నుండి స్వస్థపరచబడిందో అన్న విషయాలు మనం చూసాం. అవి కేవలం భౌతికంగా మనం చూస్తే కొంతవరకే మనకు అర్థం అవుతుంది. కానీ విశ్వాసపరంగా ఆత్మీయ పరంగా ఆలోచన చేసినప్పుడు దాంట్లో ఎంతో లోతు అనేటువంటిది ఉంది పిల్లలు. ఈ వాక్య భాగము అనేక లోతైన సత్యాలను మనకు బోధించేటువంటిదిగా ఉంది. సరే, 25వ వచనం ఒకసారి చదువుదాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో శ్రమలు పడి తనకు కలిగినదంతయు ఏమి చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడింది. చాలు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ గురించి మనకు అంత ఎక్కువ తెలియదు. ఈమె తల్లిదండ్రులు ఎవరో, ఈమె పేరేంటో, ఈమె ఊరేంటో మనకు అంతగా తెలియదు పిల్లలు. అయితే రక్తస్రావ రోగంతో ఈ స్త్రీ బాధపడతా ఉంది. ఎన్ని సంవత్సరాల నుండి? 12 సంవత్సరాల నుండి. కొన్ని వ్యాధులు ఎలాగుంటాయి అని అంటే క్రానికల్ డిసీజెస్గా ఉంటాయి. క్రానికల్ డిసీజెస్ అంటే దీర్ఘకాలపు జబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి. పెరాలసిస్ స్ట్రోక్ అంటే ఏంటి? పక్షవాతం. ఈ పక్షవాతం కూడా మరి ఎన్నో సంవత్సరాలుగా ఉండేటువంటి వ్యాధి. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. మా బంధువుల్లో ఒక ఆయనకి పక్షవాతం వస్తే అది ఆయన చనిపోయేంత వరకు కూడా అలాగే ఉండిపోయింది. సో ఇట్ ఈస్ క్రానికల్ డిసీజ్. అది దీర్ఘకాలపు జబ్బు. తర్వాత కుష్ఠవ్యాధి కూడా ఎలాంటిది అంటే దీర్ఘకాలపు జబ్బు. అది ఎన్నో సంవత్సరాల పాటు ఉండి ఆ ఫింగర్ టిప్స్ని తినేస్తూ వెళ్ళిపోయేటువంటి ఒక క్షయవ్యాధి. అంతకుముందు రోజుల్లో పోలియో అనేటువంటిది ఒకటి ఉండేది.
పోలియో కూడా ప్రారంభమైతే దాని యొక్క తీవ్రత వారిని అంగవైకల్యంలోనికి నడిపించి ఆ రీతిగానే వారి లైఫ్ లాంగ్ జీవితాంతము అలాగే ఉంచేసింది. అంతకుముందు బోధకాలం వచ్చేది ఎలిఫెంట్ లెగ్ అనేవాళ్ళు, అవి కూడా దీర్ఘకాలపు జబ్బులుగా పరిగణించబడతాయి. తర్వాత కోమలో కొంతమంది వెళ్ళిపోతారు. ఈ కోమ అనేటువంటిది కూడా ఎలాంటిది అంటే ఇట్ ఈస్ ఆల్సో ఎ కైండ్ ఆఫ్ క్రానికల్ డిసీజ్. ఇది కూడా ఒక విధమైనటువంటి దీర్ఘకాలపు ఇంకెళ్ళిపోతారు కోమలోకి. వాళ్ళకి ఆహార పానీయాలు అంతా కూడా ట్యూబ్స్లో నుంచి పంపిస్తూ ఉంటాయి. అలాంటివి కూడా ఎన్నో దీర్ఘకాలపు జబ్బులు అనేటువంటివి ఉన్నాయి. అంతేకాకుండా అక్కడక్కడ కొన్నిసార్లు మనం దయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తాం. ఈ దయ్యాలు పట్టేటువంటి వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొన్నిసార్లు ఆ దయ్యం చేతనే బాధపడుతూ అలాగే ప్రాణాలు కోల్పోయినటువంటి వారు కూడా లేకపోలేదు. ఇంకొంతమంది మైండ్ అప్సెట్ అయిపోతుంది. అక్కడక్కడ మనం రోడ్డు పక్కన చూస్తూ ఉంటాం, పిచ్చివాళ్ళుగా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకే వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు. పిచ్చోళ్ళు అంటాం ప్రియా. వాళ్ళకప్పుడు మంచోళ్ళే, బట్ దే గాట్ మైండ్ అప్సెట్. వారికి మైండ్ అప్సెట్ అయిపోవడం వల్ల వాళ్ళు ఆ రీతిగా మారిపోయి ఎన్నో సంవత్సరాలు అలాగే జీవించి చనిపోతూ ఉంటారు. సో దేర్ ఆర్ సో మెనీ క్రానికల్ డిసీజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి మనుషుల్లో ఎన్నో దీర్ఘకాలపు జబ్బులు అనేటువంటివి ఉన్నాయి. మరి ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడతారు. రక్తస్రావము అంటే అది చిన్న విషయం కాదు ప్రియ. రక్తము శరీరానికి ప్రాణము. రక్తం అంతా పోయిందనుకోండి మనిషి చనిపోతాడు. రక్తము దేహానికి ప్రాణము అని బైబిల్లో మనం చూస్తాం ప్రియ. అందుకే చాలామంది డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. దే వాంట్ టు లివ్ సమ్ మోర్ డేస్, కొన్ని సంవత్సరాలు జీవించాలని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. సరే, ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఎంతోమంది అనేక వైద్యులు అంటే ఎంతమంది డాక్టర్లను ఆమె సంప్రదించిందో మనకు తెలియదు ప్రియ. ఎందుకు ఆమె డాక్టర్లను సంప్రదించింది అంటే షీ వాంటెడ్ టు బి హీల్డ్. నేను స్వస్థతను పొందాలి, నేను ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలి, అంతే కదా. అటువంటి లక్షణం, అటువంటి డిజైర్ అనేటువంటి సహజంగా వ్యాధిగ్రస్తులకి ఉంటుంది. నాకు ఆరోగ్యం బాగుండాలి, నేను ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పి ఈవిడ మరి ఎంతోమంది వైద్యులను సంప్రదించింది. ఎందుకు అంతమంది వైద్యులను సంప్రదించిందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, బాగాలేదు. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ కూడా బాగాలేదు. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఎంతోమంది వైద్యులను సంప్రదించింది పిల్లలు. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పొడి అని చూస్తాం. అంటే వైద్యుల ద్వారా ఆమెకు మళ్ళీ శ్రమలు అనేటువంటివి వచ్చాయి, కష్టాలు అనేటువంటివి వచ్చాయి. ఇదేంటి మరి వ్యాధి బాగవ్వాలనే ఉద్దేశంతో వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళ ద్వారా కూడా శ్రమ రావడం అనేటువంటిది విచారం క్లియర్. నవేడేస్ ఆల్సో మెనీ డాక్టర్స్ ఆర్ సెయిలింగ్ ద సేమ్ బోట్. ఈ రోజుల్లో కూడా కొద్దిమంది డాక్టర్ల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, వైద్యుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ వైద్యులను బట్టి ఎంతో మంది సిక్ అయిపోయేవాడు ఉన్నారు. కొద్దిమంది కమర్షియల్గా ఏం చేస్తారు, ఇక్కడ మనం చూస్తాం కింద వచనంలో తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని, మరి ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో మనకు తెలియదు పిల్లలు. కొద్దిమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ టెస్ట్ ఆ టెస్ట్ అన్నెసరీ టెస్ట్స్ అన్నమాట, అనవసరమైనటువంటి పరీక్షలన్నీ చేసి వాళ్ళ దగ్గర డబ్బు అనేటువంటిది దోచుకుంటా ఉంటారు పిల్లలు. దోచుకునేటువంటి దొరలు కాదు దొరలు. చూడండి, ఇట్లాంటి వాళ్ళు కూడా కొద్దిమంది డాక్టర్లు జెన్యున్గా ఉంటారు.
వాళ్ళు సేవా దృక్పథంతో వైద్యం అందిస్తారు, ప్రజలకు సేవ చేస్తారు, అది మంచిది, వాళ్ళకి ఆశీర్వాదం. కానీ కొద్దిమంది దొంగ డాక్టర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి ఎవరైనా పేషెంట్లు వస్తే, వ్యాధిగ్రస్తులు వస్తే వాళ్ళను దోచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి అలాగే ఉంది. ఈ పరిస్థితి అలాగే ఉంది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పులు పడి తనకు కలిగినదంతా వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడేను. బ్లో ఆఫ్టర్ బ్లో అంటారు కదా, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు. ఒక పక్క శరీరంలో రక్తం వెళ్ళిపోతూ ఉంది, శరీరం అంతా కూడా నీరసం అయిపోతూ ఉంది. మరొక పక్క ఉన్న డబ్బంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంది. ఇప్పుడు ఇటు శారీరకంగా ఆరోగ్యం బాధపడతా ఉంది, అటు డబ్బు కోల్పోయి అక్కడ కూడా బాధ అనేటువంటిది పడుతూ ఉంది. ఒక్కసారి మనం ఇమాజినేషన్ వేసుకుంటే, ఒకవేళ ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి రాకపోతే, యేసు ప్రభువే ఆమెను స్వస్థపరచకపోతే, ఆమె ఆ డిసీజ్తో ఇంకెన్ని సంవత్సరాలు బాధపడేదో మనకు తెలియదు. ఒకటి. రెండవది, ఒకవేళ అదే వ్యాధితోనే ఆమె చనిపోయి ఉండొచ్చు పిల్లలు. కొన్నిసార్లు మనం పాజిటివ్స్ గురించి ఆలోచిస్తాం కానీ నెగిటివ్స్ గురించి ఆలోచించాం. నేను దేవుణ్ణి నమ్ముకోకపోతే నా జీవితం ఏమైపోయిండేది, దేవుడు నన్ను స్వస్థపరచకపోతే నా వ్యాధి నన్ను ఎంతగా బాధ పెట్టుండేది. మనం ఒక ఇమాజినేషన్ వేసుకుంటే, ఈ స్త్రీ ఒకవేళ దేవుని దగ్గరికి రాకపోతే, ప్రభువే ఆమెను స్వస్థపరచకపోతే, ఆమె ఎన్ని సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడుండేదో మనకు తెలియదు. ఒకవేళ అదే వ్యాధితో ఆమె చనిపోయిండేదేమో ప్రియులారా. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, 103వ కీర్తనలో ఏముంటుందంటే, ఆయన నీ సంకటములను కుదుర్చువాడు అని ఉంటుంది. చాలా మంచి మాట అది. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు అంటుంది. Now she came to the right person, to the right place, to the right time. చనిపోక ముందే సరైన వ్యక్తి దగ్గరికి ఆమె రావడం జరిగింది. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు గురించి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువే స్వస్థపరిచే దేవుడని, యేసు ప్రభువే విడుదలిచ్చే దేవుడని, యేసు ప్రభువే క్షమించేటువంటి దేవుడని ప్రజలకు తెలిస్తే ఒక్కరు కూడా బయట ఉన్నారు, అందరూ ప్రజల దగ్గరకు వచ్చేస్తారు ప్రియులారా. అక్కడక్కడ కొన్ని డయాబెటిక్ డాక్టర్స్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇక్కడి నుంచి అక్కడ దాకా చేస్తుంటారు, గుంపులు అక్కడ జనాలు. కారణం ఏంటంటే అక్కడికి వెళ్తే బాగవుతా ఉంది అని. ప్రజలకి యేసుని గురించి తెలిస్తే ప్రజలు యేసు ప్రభు దగ్గరికి తప్పకుండా వస్తారు ప్రియులారా. ఈమె అలాగే వచ్చింది. చూడండి 26. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుని అనుకొని జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. She listened about Christ. యేసుని గురించి విన్నదట. యేసుని గురించి ఆమె వినింది. ఎలా వినిందో, ఎవరి ద్వారా వినిందో మనకు తెలియదు. యేసుని గురించి వినింది, కానీ ఎవరు ఆమెకు చెప్పారో, ఎలా ఆమె వినిందో మనకు తెలియదు ప్రియులారా. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, రోమా పత్రిక
రోమపత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. ఏమా? వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసింతురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు ప్రకటించువాడు లేకుండా వారెట్లు. There should be people who tell about Jesus nowadays. ప్రియుల ఈ రోజుల్లో యేసు ప్రభువుని గురించి ప్రకటించేటువంటి ప్రజలు కావాలి. యేసు ప్రభువుని గురించి ప్రకటించేటువంటి ప్రజలు లేకపోవడం వల్ల ఎంతో మందికి యేసు ప్రభువుని గురించి తెలియట్లేదు. పిల్లలు ఆమె యేసుని గురించి విని అని చదువుతా ఉన్నాం. ఎవరు ఆమెకు ప్రభు గురించి చెప్పారో మనకు తెలియదు. God also wants us to be the people who tell about him to people. ప్రజలకు ఆయన గురించి చెప్పేటువంటి ప్రజలు కావాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియుల, మనం ఎంతో కాలం దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం, కానీ ఎంతమందికి యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నాము? ఎంతో కాలం దేవుని వాక్యం వింటున్నాం, కానీ ప్రభువును మనం ఇతరులకు పరిచయం చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రభువును ఎరగనటువంటి వారు అవసరతలోనే ఉండిపోతున్నారు. పిల్లలు విడుదల లేని స్థితిలోనే ఉండిపోతా ఉన్నారు. వ్యాధిగ్రస్తులుగానే ఉంటా ఉన్నారు. పాపులుగానే ఉండిపోతా ఉన్నారు. ఈమె యేసు ప్రభువుని గురించి వినింది. విన్న తర్వాత అక్కడ ఏం చేస్తాం? నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుని అనుకోని అంటే అర్థం ఏంటంటే, షీ డిడ్ నాట్ షేర్ her desires to others, but she herself talked about it. ఆమె తన యొక్క కోరికను ఇతరులకు చెప్పట్లేదు, కానీ తనలో తానే అనుకుంటా ఉంటున్నాడు. ఏమనుకుంటుంది? నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతుంది. దీన్ని ఏమంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. సెల్ఫ్ అనేటువంటిది మంచిలో చెడులో బలంగా పనిచేస్తూ ఉంటుంది. మంచి విషయాల్లో బలంగా పనిచేస్తూ ఉంటుంది, చెడు విషయాల్లో కూడా బలంగా పనిచేస్తూ ఉంటుంది. పిల్లలు సెల్ఫ్లో అంత పవర్ అనేటువంటిది ఉంటుంది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. కొన్నిసార్లు వాళ్ళని ఎంతో మంది అంతకుముందు ఆపుంటారు. అయ్యా, నువ్వు చనిపోవడం మంచిది కాదు, జీవితాన్ని మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో అని కొన్నిసార్లు కొద్దిమంది ఆపుంటారు. పిల్లలు అయినా వాళ్ళు ఎవరి మాట వినకుండా ఏదో ఒక సమయంలో ఒంటరిగా వీటి ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు. ఎందుకంటే వాళ్ళు పనిచేసేది సెల్ఫ్ అన్నమాట. ఈ సెల్ఫ్ అనేటువంటిది మంచికి పనిచేస్తుంది, చెడుకు కూడా పనిచేస్తుంది. చాలా బలంగా ఉంటుంది. పిల్లలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం, తర్వాత సెల్ఫ్ కంట్రోల్ అని అంటాం. ఈ సెల్ఫ్ మీద చాలా పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈమె తనలో తాను అలా అనుకుంటా ఉంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ప్రగాఢ విశ్వాసము లేక మూఢ విశ్వాసము. She took a strong desire. She took a strong decision. ఒక బలమైనటువంటి తీర్మానం చేసుకుంటా ఉంది. పిల్లలు ఏం తీర్మానం చేసుకుంటుంది? నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతును. అంతకుముందు ఎంతో మంది వైద్యులను సంప్రదించింది. ఇదిగో ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఆరోగ్యం బాగైపోతుంది, అదిగో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఆరోగ్యం బాగైపోతుందేమో, ఇదిగో ఈ డబ్బు ఖర్చు పెట్టేసుకొని నా ఆరోగ్యాన్ని బాగు చేసేసుకుంటాను అని షీ టర్న్డ్
ఆల్ ద స్టోన్స్ టు బి హీల్డ్. స్వస్థత కోసం తాను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ కూడా చేసేసింది పిల్లలు. ఇది లాస్ట్ ప్రయత్నం అన్నమాట, చివరి ప్రయత్నం ఇది. ఇంకా వేరే ఆధారం లేదు. నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతున్న అనుకొని జన సమూహముల్లో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టాను. ఒక మంచి తీర్మానం చేసుకున్నాను, బాగుపడుతున్నాను కొన్ని. ఈ సెల్ఫ్ డెసిషన్స్, మేకింగ్ సెల్ఫ్ డెసిషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మనం ఎంతో కాలం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము. దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు కొరకు ఏదైనా ఒక తీర్మానం చేసుకున్నామా? ప్రభువును వెంబడించేటువంటి విషయంలో, ప్రార్థన చేసుకునేటువంటి విషయంలో, వాక్య పరిచర్య విషయంలో, సువార్త ప్రకటించేటువంటి విషయంలో, దేవునికి ఇచ్చేటువంటి విషయంలో, దైవిక సంబంధమైనటువంటి విషయాలలో తీర్మానాలు చేసుకుంటున్నామా లేదా? ఈమె ఒక బలమైన తీర్మానం చేసుకుంది పిల్లలు. తీసుకొని ఏం చేసింది? జన సమూహముల్లో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టి, జన సమూహముల్లో షీ పెనిట్రేటింగ్ అమాంగ్ ద క్రౌడ్, ప్రజల మధ్యలో నుండి ప్రభువు దగ్గరికి వస్తూ ఉంది పిల్లలు. ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉండేవాళ్ళు అంటే, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ప్రజలు చుట్టూ గుమిగూడి ఉండేవాళ్ళు. అక్కడ ఫ్లోట్ ఎలా ఉంది అంటే 31వ వచనం చదవండి. జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే అంటే అంత జన సమూహం ఉన్నారు, ప్రభు మీద పడిపోతున్నారు వచ్చి. అంత రష్ ఉంది పిల్లరా. ఆ రోజుల్లో ప్రభు ఎక్కడికి వెళ్తా ఉన్నా కూడా అక్కడ ప్రజలు తండోపతండాలుగా, గుంపులు గుంపులుగా ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. కొన్నిసార్లు వారిని దాటుకొని ప్రభు దగ్గరికి వెళ్ళేదానికి కూడా వీలు పడేది కాదు. లూకా సువార్త 19వ అధ్యాయం 1-3 వచనాలు ఒకసారి చూడండి. జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. కనపడటం లేదు ప్రభు అతనికి. ఎందుకంటే ప్రభు చుట్టూ జనాలు ఉన్నారు. అటువంటి జనాల మధ్య ప్రభు దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టం ప్రియ. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే, ఈ జన సమూహములను దాటుకొని జన సమూహముల్లో ఆయన వెనుకకు వచ్చి, ఎంత ప్రయాస, ఎంత ప్రయత్నం. కొంతమంది ఏమంటారంటే, మరి ఈ స్త్రీ అప్పటికే ఒక అస్థిపంజరం లాగా మారిపోయింది అంటారు. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతుంది కనుక, మరి ఆ రక్తం అంతా వెళ్ళిపోతూ ఉంటే శరీరం ఏమైపోతుంది? ఆ చర్మం ఎముకలకి అంటుకోపోతుంది. బలహీనరాలు కానీ జనాల మధ్యలో నుంచి ప్రభు దగ్గరికి వస్తారు. జనాల మధ్యలో నుంచి ప్రభు దగ్గరికి వచ్చేస్తా ఉంది ప్రియులారా. షీ డిడ్ంట్ కేర్ ఎనీవన్, ఎవరిని కూడా ఆమె లక్ష్య పెట్టట్లేదు. ఎందుకు అంటే ఆమెకున్నటువంటి అవసరత అలాంటిదే. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనం బైబిల్ పట్టుకుంటే ఎవరైనా చూస్తారేమో,
యేసు ప్రభు పేరు చెప్తే మనం తక్కువ అంచనా వేస్తారేమో. సమ్టైమ్స్ వీ ఫీల్ సో. కొన్నిసార్లు మనం అలా అనుకుంటాం ప్రియుల, కానీ ఈయన అలా లేదు. ఆమె యొక్క అవసరత ఎలా ఉంది అంటే, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే అన్న తీర్మానం ఆమె చేసుకుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము ఇక్కడ కూడా ఒక వ్యక్తిని మనం చూస్తాం ప్రియులారా. మొదటి 2 వచనాలు చదవండి. బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠ రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. కుష్ఠరోగి ప్రియులారా, జన సమూహాల మధ్య ప్రభువు ఉంటే వారందరినీ ఛేదించుకొని ప్రభు దగ్గరికి వస్తాం. వారందరినీ ఛేదించుకొని ప్రభు దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆ రోజుల్లో మరి కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాళ్ళని ప్రజలు అస్సలు దగ్గరికి రానిచ్చేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళను ఊరు వెలుపలా ఉంచేటువంటి వాళ్ళు ప్రియులారా. వాళ్ళని ఎవరు అంటుకునేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి ఎవరు పనులు ఇచ్చేటువంటి వారు కాదు. వాళ్ళను సమాజంలో ఎవరు కూడా నివసింపజేసేటువంటి వారు కాదు. అటువంటి కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి మరి ప్రభువు దగ్గరికి వచ్చేస్తా ఉన్నాడు. హీ డిడ్ంట్ కేర్ పీపుల్. ప్రజలను ఆయన లక్ష్య పెట్టట్లేదు ప్రియులారా. ఎందుకంటే అతని యొక్క అవసరత అలాంటిది. ఈమె కూడా ఏం చేసింది, జన సమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, యేసు ప్రభు జన సమూహములందరికీ కూడా అందుబాటులో ఉన్నాడు. ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలందరూ కూడా ఆయన శక్తిని అనుభవించలేదు. ఏదో కొద్దిమంది మాత్రమే ప్రభు యొక్క శక్తిని అనుభవించగలిగారు. కొద్దిమంది మాత్రమే ప్రభు పైన ఆధారపడగలిగారు. కొద్దిమంది మాత్రమే దేవుని యొక్క క్రియలను అనుభవించగలిగారు. క్రియలు ఆ జన సమూహముల మధ్యలోనికి ఆమె వచ్చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన అందరికీ అందుబాటులో ఉండేటువంటి దేవుడు. క్రియలు ఆయన అందరికీ సమీపముగా ఉన్నటువంటి దేవుడు. బైబిల్లో మాట చూస్తాం, ఏమని చూస్తాం అంటే, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సమస్త జనులారా ఎవరైనా రావచ్చు ప్రభు దగ్గరికి. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటకు తోసివేయను. సరే, ఈమె వచ్చింది. వచ్చినాక ఏం చేసింది? ఒక్క నిమిషమా. ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆమె ఏమనుకున్నది? ఫస్ట్ మనసులో చెప్పండి. ఫస్ట్ మనసులో ఏమనుకుంది? ఆయన వస్త్రము మాత్రం ముట్టిన బాగుపడుతున్నా అని మనసులో అనుకుంది. ఇప్పుడు తాను ఏదైతే అనుకుందో దాన్ని క్రియల్లోకి తీసుకొచ్చింది. ప్రియులారా, మనం కూడా చాలాసార్లు కొన్ని అనుకుంటాం, కానీ క్రియల్లోకి తీసుకురాం వాటిని. ఇప్పుడు విశ్వాసం ఏమైపోయింది అంటే క్రియల్లోకి వచ్చేసింది. అంతకుముందు ఆమె ఏదైతే అనుకుందో దాన్ని ప్రాక్టికల్ గా ఇప్పుడు చేసి చూపిస్తా ఉంది. వచ్చి ఆమె ముట్టింది. ఫెయిత్ కమ్స్ టు ద యాక్షన్స్. విశ్వాసము క్రియారూపంలోనికి వచ్చింది. వచ్చేసరికి ఏమైంది? చదవండి, 29వ వచనం చదవండి. చాలు. వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఎన్నో సంవత్సరాలు, 12 సంవత్సరాలు వ్యాధితో బాధపడింది. అనేక మంది వైద్యులను సంప్రదించింది. ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టింది. శ్రమలు అనుభవించింది. అయితే ఏమని చెప్తున్నాం అంటే వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఫెయిత్ థర్స్ట్ ద పవర్ ఆఫ్ గాడ్.
దేవుని యొక్క శక్తిని ఆమె యొక్క విశ్వాసము తాకింది ప్రియులారా. ఎప్పుడైతే దేవుని యొక్క శక్తితో విశ్వాసము సంధించబడుతుందో అక్కడ కార్యం జరుగుతుంది. మనం ఈ మధ్యకాలంలో దీపావళి వచ్చింది కదా, చాలా మంది టపాసులు కాల్చారు. మీరు కూడా కాల్చుకుంటారు కొంతమంది. సరే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, కాల్చమని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఆ టపాసులు తీసుకొని ఎప్పుడైతే అగ్గిపుల్ల వెలిగించి దానికి సమీపంగా పెడతామో అప్పుడు ఏమవుతుంది? ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఇది యాక్టివేట్ అయిపోయి దాని స్వభావం అనేది వస్తుంది, బయటకు కనిపిస్తుంది ప్రియులారా. అంటే మన విశ్వాసం ఎప్పుడైతే దేవుని శక్తికి టచ్ అవుతుందో అక్కడ దేవుని కార్యం అనేటువంటిది జరుగుతుంది. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, నమ్మితే దేవుని మహిమ చూసి, ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈ విశ్వాసం ఎప్పుడైతే ప్రభు యొక్క శక్తిని తాకిందో అక్కడ వెంటనే మనకు స్వస్థత అనేటువంటిది వచ్చేస్తుంది ప్రియులారా. అదే అక్కడ మనం చదువుతా ఉన్నాం. ఆ వెంటనే అనేటువంటి ఆ పర్టిక్యులర్ పదము అక్కడ రాయడం అనేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. విశ్వాసము ద్వారా దేవుని యొక్క శక్తిని మనం అనుభవించే వారంగా ఉంటాం. రెండవదిగా విధేయత ద్వారా దేవుని యొక్క శక్తిని అనుభవించగలుగుతాం పిల్లలు. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. 5:14. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. చాలు. అతడు పోయి యోర్దానులో 7 మార్లు మునుగగా, 7 మార్లు మునుగా, కరెక్ట్ గా కౌంటింగ్ మనం చూస్తా ఉన్నాం పిల్లగా. ఒకవేళ 1వ సారి మునిగితే అతడు శుద్ధుడు కాకపోయిండొచ్చు. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు మునిగినా ఒకవేళ శుద్ధుడిగా అవ్వకపోవచ్చు. ఎప్పుడైతే 7వ సారి మునిగి లేచాడో ఏమైపోయాడు? శుద్ధుడు అయిపోయాడు. అక్కడ మనం చూసేది ఏంటంటే ఒబీడియన్స్. అంటే ఏదో 7 సార్లు మునిగితేనే స్వస్థత వస్తుందా? ఒకసారి మునిగితే రాదా? ఒకసారి మునిగినా కూడా వస్తుంది. కానీ 7 మార్లు అని ప్రవక్త చెప్పాడు కదా, దానికి విధేయత చూపించాలి. అది అక్కడ. కాబట్టి విధేయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క శక్తి కనబడుతుంది ప్రియులారా. విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క శక్తి అనేటువంటిది కనబడుతుంది. 12 సంవత్సరాలు బాధపడినటువంటి వ్యక్తి నిమిషాల మీద స్వస్థత చేస్తుంది ప్రియులారా. దేవుడు కార్యం చేస్తే నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు, వెంటనే సాల్వ్ అయిపోతాయి సమస్యలు. ఎన్నో సంవత్సరాల నుంచి రోగంతో బాధపడుతూ ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను ముట్టితే, దేవుడు నీ పట్ల కార్యం చేస్తే యు విల్ బి ఇమిడియట్లీ హీల్డ్. నీ వెంటనే స్వస్థత పరచబడతావు. యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని ఆయనతో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి. చాలు. ఎన్ని సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు అతడు? ఎన్ని సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు? 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడు పిల్లరా. పైభాగంలో మీరు చూస్తే కనిపిస్తుంది. 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ స్వస్థత రాలేదు. ప్రభు ఎప్పుడైతే కార్యం చేశాడో ఆ 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు వితిన్ సెకండ్స్ ఆర్ మినిట్స్, క్షణాల్లో స్వస్థపరచబడి పరుపెత్తుకుని వెళ్ళిపోతున్నాడు పిల్లరా. ఎవరు చేయలేనటువంటి కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు చేయగలుగుతాడు. ఎవరు ఇవ్వలేనటువంటి స్వస్థతను యేసు ప్రభు ఇవ్వగలుగుతాడు ప్రియులారా. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం చదవండి.
13, 12. యేసు ఆమెను చూచి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు ఆమెతో చెప్పి చేతులుంచగానే చక్కగా నిలవబడి దేవుని మహిమపరచు. చేతులుంచగానే చక్కగా నిలబడుతూ ఉంటాయి. ఈమె దురాత్మ చేత బంధించబడి బాధించబడుతూ ఉంది. పిల్లల ఎన్ని సంవత్సరాల నుంచో తెలుసా? 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుంచి దయ్యం బట్టి నడుము ముగిపోయి బాధపడుతూ ఉంటే, కానీ ప్రభువు ఎప్పుడైతే ఆమెను ముట్టాడో వెంటనే స్వస్థత వచ్చి విడుదల వచ్చేసింది. చాతుపడి శక్తులు కనిపించవు ప్రియులరా. రోగాలన్నా కనిపిస్తాయి, దానికి మందులన్నా వాడచ్చు. ఈ చాతుపడి శక్తులకి మందులు కూడా పనిచేయవు మందులు. డాక్టర్లు కూడా అర్థం కాని వ్యాధులు అవి. 18 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఆమెను ముట్టగానే దయ్యం వెళ్ళిపోయింది ఆమెలో నుంచి. ఇంకా డాక్టర్లతో పని లేదు, మందులతో పని లేదు, డబ్బుతో పని లేదు. ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగం గల స్త్రీ వెంటనే స్వస్థత వచ్చేసింది. ఆ పదాన్ని మనం పర్టికులర్గా అక్కడ చూస్తా ఉన్నాం. వెంటనే ఆమె రక్తధార కట్టెను. 30వ వచనం. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆయన జన సమూహముల వైపు తిరిగి, నా వస్త్రం ముట్టింది ఎవరు? మరి ప్రభువుకి తెలియదా ఆయన వస్త్రాన్ని ఎవరు ముట్టారో? మరి శిష్యులు అంటున్నారు, కింద వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? శిష్యులు జన సమూహములు నీ మీద పడుచుండుట చూస్తున్నారు. వాళ్ళు పడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా తాకుతున్నారు కదా వస్త్రాన్ని. వాళ్ళందరూ కూడా ముడుతున్నారు వస్త్రాన్ని. ప్రియులారా, పడుతున్నారంటే అర్థం ఏంటంటే ఆయన తాగుతున్నట్టే అర్థం. మరి అలాంటప్పుడు ప్రభు మళ్ళీ ఈ ప్రశ్న ఎందుకు వేయాలి? వాస్తవంగా ప్రభు ఆయన సర్వజ్ఞుడు. ఈజ్ ద ఓమ్నిషియంట్. ఆయన సమస్తం ఎరిగినటువంటి వాడు. అయినా ఈ ప్రశ్న ఆయన వేస్తున్నాడు. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ క్వశ్చన్ అంటారు. పరీక్ష ప్రశ్న. బైబిల్ అక్కడక్కడ ప్రభువు వేశాడు. ఆదాముతో మాట్లాడుతూ ఏమనంటే, నేను తినవద్దన్న వృక్షఫలంలో నీవు తింటివా? మరి దేవునికి తెలియదా తిన్నాడా లేదా? తెలుసు ప్రియులారా. ఒక టెస్టింగ్ క్వశ్చన్ అనమాట. తర్వాత కయ్యను అడుగుతున్నాడు ప్రభు, ప్రశ్న వేస్తాడు. ఏమని వేస్తున్నాడు అంటే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? టెస్టింగ్ క్వశ్చన్. తన తమ్ముడైన హేబేలును కయ్యను చంపేశాడని దేవునికి తెలుసు. అప్పటికే హేబేలు యొక్క రక్తం ప్రభువుకు మొరపెడతా ఉంది. అయినా ప్రభు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? ఆ తమ్ముడు ఎక్కడ? స్వస్థపరచబడిన కుష్టు వ్యాధిగ్రస్తులు 9 మంది ఎక్కడ? ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని ప్రశ్న అడుగుతున్నాడు అంటే, ఒకసారి చదవండి. చాలు. ప్రభు అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? నన్ను ముట్టినది ఎవరు? ఎందుకు ప్రభు ఆ ప్రశ్న బహుశా వేసుకుంటాడో తెలుసా? అక్కడ చాలా మంది జనసమూహం ఉన్నారు. పిల్లరా, ప్రభువుకి తను ముట్టింది ఎవరో తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. తను ముట్టింది ఎవరో అన్నది ప్రభువుకు తెలుసు, ప్రభువును ముట్టింది ఎవరో ఆ స్త్రీకి తెలుసు. కానీ మధ్యలో ఉన్నారు కదా, గుంపు ఉన్నారు కదా జనసు, వాళ్ళకి తెలియదు ఎవరు ముట్టారని. దేవుని ఉద్దేశం ఏంటి అంటే,
ప్రజలు ఆయన శక్తి ఏంటో తెలుసుకోవాలి, ఆయన ప్రేమ ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఇచ్చే విడుదల ఎలా ఉంటుందో ప్రజలు తెలుసుకోవాలి, ఆయన కనికరం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, ఆయన ఇచ్చేటువంటి క్షమాపణ లేక విమోచన ఎలాంటిదో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఆయన శక్తిని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. అర్థమైందా మీకు? నన్ను ముట్టింది ఎవరు అని ప్రభు అడగడంలో ఒక ఉద్దేశం ఏంటి అని అంటే, తను ముట్టింది ఎవరో ప్రభువుకు తెలుసు, ప్రభువును ముట్టినటువంటి స్త్రీకి కూడా తన గురించి తెలుసు, కానీ అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి తెలియదు. ఆ జన సమూహకి ఏం తెలియాలంటే ప్రభు యొక్క హీలింగ్ తెలియాలి. వాళ్ళు కూడా వచ్చి పైన పడతా ఉన్నారు, కానీ వాళ్ళందరూ మేలు పొందేటువంటి వారిగా కనబడట్లేదు. ప్రియులారా, ఎందుకు మేలు పొందట్లేదు అంటే దే ఆర్ అనేబుల్ టు యూజ్ దేర్ ఇన్నర్ ఫెయిత్ టు టచ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని తాకేటువంటి విశ్వాసం వాళ్ళు ఉపయోగించలేకపోతున్నారు. ఈ రోజుల్లో మనం కూడా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, కానీ ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది దేవుని శక్తిని అనుభవిస్తున్నారు? ఎంతమంది దేవుడు ఇచ్చిన సమాధానాన్ని అనుభవిస్తున్నారు? ప్రియులారా, చూడండి, అదే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. 5:19 సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి వారికి తెలియజెప్పు. వారికి తెలియదు నీకు దేవుడు ఎటువంటి కార్యం చేశాడో. ఇప్పుడు ఆ కార్యం అనుభవించావు కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి తెలియజేయి. ఎవరైతే దేవుని శక్తిని అనుభవిస్తారో వారే దేవుని శక్తిని ఇతరులకు తెలియజేస్తారు. అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి యేసు ప్రభు ఎటువంటి స్వస్థత ఇచ్చేటువంటి దేవుడు, ఆయన గొప్పతనం ఏంటో తెలియాలి అంటే ఈ స్త్రీ ముందుకు రావాలి. ఎందుకంటే ఈ ఒకటి ఆడ అనుభవించింది దేవుని శక్తిని, దేవుని కార్యాన్ని. షీ షుడ్ బి హిస్ విట్నెస్. ఆమె ప్రభువుకు సాక్షిగా ఉండాలి. తర్వాత చదవండి 30. చాలు, ఇవన్నీ ఇక్కడ మనం చూస్తాం. శిష్యులు కూడా ఇక్కడ మా పై వచనం చూసి, ఆయన శిష్యులు జన సమూహం నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నిన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా? పిల్లలు కొన్నిసార్లు మరి శిష్యులు ప్రభుతో కూడా ఉన్నప్పటికీ ప్రభువును సరిగా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఈ ప్రశ్న కొంచెం మనం తీవ్రంగా ఆలోచన చేసినప్పుడు ఇది ఎలా ఉంది అంటే ఇదేదో కొంచెం అగౌరవంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఇంతమంది నీ మీద పడుతున్నారు కదా ప్రభు, దే ఆర్ లుకింగ్ అవుట్ సైడ్ ఎక్స్పీరియన్స్. వారు భౌతిక సంబంధమైన వాటిని చూసేటువంటి వారిగా ఉన్నారు. ప్రియులారా, వారి తలంపులు వేరు, ప్రభు యొక్క తలంపులు వేరు. శిష్యులే, కానీ ప్రభు యొక్క తలంపులతో లేక ఉద్దేశాలతో వాళ్ళ ఉద్దేశాలు సింక్ అవ్వట్లేదు, జతపరచబడట్లేదు. ప్రియులారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం చదవండి. వాళ్ళ వేడుకుంటారు, బోధకుడా భోజనం అని వేడుకుంటారు. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనాను తెచ్చనేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొని. చూడండి పేరు, ఆయన చెప్తున్నటువంటి భోజనం వేరు, వీళ్ళకి అర్థమైనటువంటి భోజనము వేరు. ఆయన ఆకలి వేరు, వీళ్ళు ఆలోచిస్తున్నటువంటి ఆకలి వేరు. ఆయనకున్నటువంటి ఆకలి ఏంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి. అరే, ఈ సమరయ ప్రాంతంలో ఎంతో మంది నశించిపోతున్నారు,
మరి కోతకి పంట సిద్ధంగా ఉంది, వీళ్ళు మరి వీళ్ళకి వాక్యం చెప్తే నమ్ముకునేస్తారు అని ఆయన ఆలోచిస్తూ ఉంటే, వీళ్ళు భౌతిక సంబంధమైనటువంటి వాటిని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. పిల్లలు చూడండి, ఆ డిస్టింగ్విష్ అంటే ఆ వ్యత్యాసాన్ని మనం గమనించినప్పుడు ప్రభువుకి శిష్యులకు మధ్య ఆ సింక్ అనేది అవ్వట్లేదు. ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దృష్టితో చూస్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి విధానంతో మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు భౌతిక సంబంధమైనటువంటి దృష్టితో భౌతిక సంబంధమైన విధానంతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 32వ వచనం మళ్ళీ ఒకసారి చూద్దాం. 32 ఇది మార్క్స్. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. ఇక్కడ కూడా మనం ఒకటి నేర్చుకోవాలి. ప్రభువుకి ఆమె గతం తెలుసు, ఆమె ప్రస్తుతం తెలుసు, ఆమె ఎలాంటి బాధ అనుభవించిందో తెలుసు, ఎలాగ స్వస్థత నొందిందో కూడా తెలుసు. ఇప్పుడు ప్రభువుకు సాక్షి ఎవరు? ఆమె పరిగారు. గాడ్ సైట్ లుకింగ్ ఫర్ విట్నెసెస్ ఆఫ్ హిమ్. దేవుని యొక్క దృష్టి ఆయన విట్నెసెస్, ఆయన యొక్క సాక్షుల కోసం ఎదురు చూస్తూ ఉంది. పిల్లలు ఆయనకు సాక్షులుగా ఉన్నటువంటి వారి పట్ల దేవుడు తన దృష్టిని నిలిపాడు. ఆమెను ఇప్పుడు శారీరకంగా స్వస్థత కాదు, మానసికంగా కూడా బలపరచాలనుకుంటున్నాడు ప్రభు. ఆమె జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. ఆమె స్వస్థత పొంది ఆమె దారిన ఆమె వెళ్ళుంటే ఆ సంగతి వాళ్ళకి తెలియదు, ఈరోజు మనం కూడా తెలియదు. పిల్లలు బైబిల్లో ఒక మాట ఉంది చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయొచ్చు. బలపరచుటకై దేవుని యొక్క దృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తా ఉంటే, తన ఎడల ఎవరైతే యథార్థ హృదయం కలిగిన వారుగా ఉంటారో వారిని బలపరచేదానికి, ఆయన శక్తిని అనుభవించినటువంటి వారిని బలపరిచేదానికి, తన గురించి తెలిసినటువంటి వారిని ఆయనకు సాక్షులుగా చేసుకునేదానికి ఇప్పుడు ప్రభువు చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే 33వ వచనం చూడండి. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. Now she came forward to witness, to testify what the healing she received. ఆమె పొందుకున్నటువంటి ఆ స్వస్థతను గురించి చెప్పేదానికి ఆమె ముందుకు వస్తా చెప్తా ఉంది. పిల్లల సాగిల పడింది చూడండి. ఆమెలో ఆ హంబల్నెస్ అనేటువంటిది మనం చూస్తాం, దీనత్వం. ఆమె సాగిల పడింది, తన సంగతి అంతా కూడా ఆయనతో చెప్పుకుంటాం. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. యేసు ప్రభువుతో ఆమె తన సంగతిని గురించి చెప్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభువు ఒక్కడే ఉన్నాడు అక్కడ. ప్రభువుతో పాటు ఎవరున్నారు? జనసమూహం ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? శిష్యులు కూడా ఉన్నారు. యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులు ఉన్నారు, ఆయనతో పాటు అనేక మంది జనసమూహము ఉన్నారు. ఇప్పుడు ఆమె అంతమందికి సాక్షిగా మారింది, అంతమందికి సాక్షిగా మారింది. ప్రియులారా, శిష్యులు కూడా నివ్వెరపోయి ఉంటారు, ఓ ఇలా జరిగిందా అని. అక్కడ ఉన్నటువంటి జనసమూహం ఆశ్చర్యపోయి ఉంటారు. నిజమే కదా, ఇంక 12 సంవత్సరాల నుంచి అక్కడ తెలుసుకొని ఉంటారు కదా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంలో ఉంటే బాధపడతా ఉంది, ఒక అస్థిపంజరం లాగా మారింది, ఈమెకు స్వస్థత వచ్చిందా? వీళ్ళరా ఎంత గొప్ప సాక్ష్యం.
మన సాక్ష్యం అనేక మందిని కదిలిస్తుంది. మన సాక్ష్యం ప్రభు యొక్క శక్తిని బయలుపరుస్తుంది. ప్రియులారా, ఆమె జరిగిన విషయాలన్నీ కూడా చెప్పుకుంటారు. మరి చివరిగా 34వ వచనం ఎలా ఉంది? అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ ప్రభు యొక్క పదజాలాన్ని మనం పరిశీలించాలి ప్రియులారా. అందుకు ఆయన కుమారి అంటారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ప్రభువు ఆమె యొక్క విశ్వాసాన్ని అభినందిస్తా ఉన్నాడు, ప్రశంసిస్తా ఉన్నాడు. ప్రియులారా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. పేతురు తన పత్రికలో విశ్వాసం గురించి మాట్లాడుతూ అంటాడు, అమూల్యమైన మీ విశ్వాసము అంటాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానవై పొమ్ము. ఈ సమాధానము గలదానవై పొమ్ము అనేది కొంచెం థియాలజికల్గా, వేదాంతపరంగా మనం ఆలోచన చేస్తే, దేని విషయంలో మనిషికి సమాధానం కావాలి అంటే పాపం విషయంలో. ప్రియులారా, పాపం విషయంలో దేవునితో మనిషి సమాధాన పడాలి. చేసినటువంటి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు సమాధానం అనేటువంటిది కలుగుతుంది, క్షమాపణ అనేటువంటిది కలుగుతుంది. కొన్నిసార్లు కొన్ని డిసీజెస్ వెనక కొన్ని పాపములు కూడా ఉంటాయి. అన్నీ అని చెప్పలేము కానీ కొన్ని వ్యాధుల వెనుక కొన్ని పాపాలు ఉంటాయి. పిల్లలు పక్షవాతం గలవాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే ప్రభు అతన్ని చూసి ఏమన్నాడో తెలుసా? నీ పాపములు క్షమింపబడి ఉన్నది అన్నాడు. ఫస్ట్ పాప క్షమాపణ గురించి మాట్లాడాడు, తర్వాత నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పాడు. సమాధానము గలదానవై పొమ్ము. కొంచెం థియాలజికల్గా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, శారీరక జబ్బు కంటే ఆత్మ సంబంధమైన జబ్బు చాలా తీవ్రమైంది. దానికి మందులు లేవు. దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే సిలువలో మరణించాడు. యేసు ప్రభు కార్చినటువంటి రక్తము ద్వారా మానవ పాపములకు క్షమాపణ అనేది కలిగింది. బైబిల్లో ఒక మాట మనం చూస్తాం, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద సమాధానం గలదానమై పొమ్ము. కనుక వ్యాధే కాదు, పాపానికి కూడా ఆయన దగ్గర క్షమాపణ అనేది, వ్యాధికి స్వస్థత, పాపానికి క్షమాపణ ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. తర్వాత ఏమన్నారంటే చివరిగా, నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాడు. సంపూర్ణ స్వస్థత ప్రియులారా, ప్రభువు స్వస్థపరిస్తే ఇక మళ్ళీ ఆ వ్యాధి వచ్చేదానికి లేదు. దీర్ఘకాలం చెప్పు. నయమాను స్వస్థపరచబడ్డాడు, ప్రభువుకు సాక్షిగా మారాడు. కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి స్వస్థపరచబడ్డాడు, ప్రభువుకు సాక్షిగా మారాడు. ఈ స్త్రీ స్వస్థపరచబడింది, షీ బికేమ్ ఏ విట్నెస్ టు ద లార్డ్, ప్రభువుకు సాక్షిగా మారింది. కనుక మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, ప్రభు యొక్క శక్తిని తాకేటట్టుగా మనము ప్రయోగించాలి. ప్రభువుని గురించి వినటువంటి వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒక విధంగా వారికి ప్రభువుని గురించి ప్రకటించడానికి మనము ప్రయత్నము చేయాలని కూడా చూస్తూ ఉన్నాం. కనుక ఈ జరిగినటువంటి గొప్ప సంఘటనలో మరి ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటివి ఉన్నాయి. దేవుడు తన వాక్యాన్ని దీవించిందాక ప్రార్థన చేస్తాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, డాక్టర్లు బాగు చేయలేనటువంటిది, ధనముతో పరిష్కరించబడలేనటువంటిది,
అంధకార శక్తుల ప్రభావం నుండి విడుదల పొందలేనటువంటివి మీ దగ్గర ఆయన పరిష్కారం ఉంది. అటువంటి వాటన్నిటికి కూడా మీరు ఆయన పరిష్కారం ఇచ్చేటువంటి ఒకే ఒక రక్షకుడు ఆయన. పాప క్షమాపణ ఇచ్చేటువంటి దేవుడవు, సమాధానం ఇచ్చేటువంటి దేవుడవు, స్వస్థతనిచ్చేటువంటి దేవుడవు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా అవసరతల నిమిత్తమై మాలో మీరు ఇచ్చిన విశ్వాసాన్ని మేము ప్రయోగించుకునే వారుగా ఉండటం కృప దయచేయండి. మీ పట్ల విధేయతతో మీ శక్తిని అనుభవించే వారుగా ఉండటకు కృప దయచేయండి. మీకు సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి ప్రభువా. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా జీవితాన్ని బాగు చేశాడు, నన్ను క్షమించాడు, నా హృదయంలో సమాధానం ఇచ్చాడు, నా ఆత్మకు రక్షణ ఇచ్చాడు అని ధైర్యముగా మేము మనుషుల మధ్య చెప్పగలుగుతున్నట్టు కృప దయచేయండి. అనుభవంతో కూడిన సాక్షులుగా మేము ఉండగలుగునట్లు సహాయం చేయండి. ఈ వర్తమానం విన్న మాకందరికీ ఆశీర్వాదకరముగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుతుంది కాన్ఫరెన్స్.